గోమయే వస్తే లక్ష్మి అనేది శాస్త్రవాక్యం. అంటే ఆవు పేడ ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అనేది దాని అర్థం. మీరేమీ కొత్తగా చేయక్కర్లేదు. వెనకటి తరాల వారు ఎట్లా బతికారో ఒక్కసారి పరిశీలన చేసి అలా బతకడానికి ప్రయత్నిస్తే చాలు. మీకు అన్ని, మీ ఆరోగ్యము, మీ ఐశ్వర్యము అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వెనక పేడని వ్యవసాయంతో పాటు ఇళ్ల ముందు చక్కగా పేడ అలగటానికి పేడతోటి కళ్ళాపి చల్లటం, పేడతోటి ఇల్లు అలగటం ఇట్లాంటివన్నీ చేసేవారు. ఇవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ అన్నిటికీ కూడా ఏ సూక్ష్మజీవులు మన ఇళ్లలో ప్రవేశించకుండా అంత జాగ్రత్త దాని వల్ల జరిగేది. అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి మరొకమారు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం గోమయం, అంటే పేడ. గోమయం వస్తే లక్ష్మి అన్నారు. అంటే లక్ష్మీదేవి పేడలో ఉంది, అలాగే ఆవు వెనుక తట్టు అంటే వీపు భాగంలో ఉంది అనేసి అన్నారు. శాస్త్రంలో 5 స్థానాలు లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందులో ఒకటి ఆవు యొక్క వెనుక తట్టు. వెనకటి తరాల వారు వ్యవసాయానికి ప్లస్ ఇంట్లో అలకటానికి గోడ కొట్టేవాళ్ళు. నా చిన్నతనంలో చూసేవాడిని. ఆ పిడకలకు కొట్టి వాటిని ఎండబెట్టి తర్వాత వంటకు వాడేవాళ్ళు. దానివల్ల ఎంతో లో ఫ్లేమ్, అంటే స్లోగా వేడెక్కి పాలు కాసినా, మీరు అన్నం వండినా, కూరలు వండినా ఎంతో మంచి రుచితోటి ఉండేవి. అది పండే కూరగాయలు గాని, బియ్యం గాని అన్ని పేడ మూత్రం తోటే పండేవి. అంటే పెంటపోగులు అనేవాళ్ళు మా ప్రాంతంలో. ఈ పేడంతా ఒక చోట చేర్చి సంవత్సరంలో వ్యవసాయానికి సీజన్ మొదట్లో దాన్ని పొలాలకి తరలించి చల్లేవారు. అది పొలంలోని మైక్రోబియల్ యాక్టివిటీని, అలాగే సేంద్రియ కర్బనాన్ని పెంచేది. ఆ రోజులు అయిపోయినాయి, జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. యూరియా, డిఏపీలు, పురుగు మందులు, కలుపు మందులు కొట్టడం తోటి మనం కలుషితమైనటువంటి ఆహారం వైపు మన ప్రయాణం మొదలైపోయింది. సో ఇప్పుడు గోమయం గురించి మాట్లాడుకుంటే, గోమయం యొక్క ఉపయోగాలు ఒక వ్యవసాయ రంగంలోనే కాకుండా ఇప్పటికీ శ్రీ సుభాష్ పాలేకర్ గారి గో ఆధారిత వ్యవసాయం పుణ్యమ అని చెప్పేసి గోవులు ఈ మధ్య గత 10 ఏళ్ల నుంచి కొద్దిగా పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో గోవుల యొక్క వినియోగం పెరుగుతుంది. అలాగే పేడ ఘనజీవామృతం, ద్రవజీవామృతం, దేనికైనా పేడ మూత్రం అనేది బేసిక్ ఇంగ్రీడియంట్స్. వీటి వాడడం పెరుగుతోంది. అలాగే పొలాల్లో రసాయనాలు వాడకూడదు అన్న అవగాహన కూడా నెమ్మదిగా పెరుగుతోంది. ఇది మరింత పెరగాలి. గోమయం యొక్క ప్రధానమైన ఉపయోగం వెనక ఇప్పుడు కూడా వ్యవసాయంలో ఉపయోగించడం. 2, వెనకటి రోజుల్లో ఋషులు యజ్ఞాలు, యాగాల కోసము ఈ పిడకల్ని వాడేవారండి. దేశీయ ఆవులతోటి, అంటే నాటు ఆవులనండి, దేశీయ ఆవులతోటి చేసినటువంటి పిడకల్ని యజ్ఞాలకి, యాగాలకి ఉపయోగించేవాళ్ళు. అది నెయ్యి కలిపి వచ్చినటువంటి పొగతోటి వాతావరణం శుద్ధి జరిగి, అలాగే మేఘాలను ఆకర్షించి తద్వారా వర్షాలు పడేవి. అంత శక్తివంతంగా చేసేవారు వెనకటి రోజుల్లో. ఇప్పటికీ కొందరు ఉన్నారు యజ్ఞాలు, యాగాలు చేసి వర్షాలు కురిపించగలిగినటువంటి సత్పురుషులు, కానీ ఆ స్థాయిలో మాత్రం లేదండి. ఇకపోతే ఇంకొక పేడని వినియోగించేటటువంటి మరొక రంగం ఏంటంటే, మనం పిడకలుగా కాకుండా కొన్ని వస్తువులుగా, అంటే ధూప్ బత్తి, అగరబత్తీలో వినియోగం, మన డెకరేషన్ ఐటమ్ గా, ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో పేడతో చేస్తున్నారు. పిడకలు కూడా ఆన్లైన్ అమ్మకాలు మీరు గమనించవచ్చు. పిడక ఇంచుమించుగా ఒక 5 రూపాయలు ఇచ్చేలాగా. అంటే పేడని మీరు ఏ స్థాయిలో ఉపయోగించారు, దాన్ని మాడిఫై చేసిన కొద్దీ దాని ధర పెరుగుతూ వెళ్తుందండి. వ్యవసాయానికి ఉపయోగించారనుకోండి పెంటపోగ్గా, దాని ధర ఒకలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెవెల్ పిడకలు చేశారనుకోండి, పిడకలు అమ్మితే వచ్చే ఆదాయము ఒకలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెవెల్ అలంకరణ సామాగ్రికి వెళ్ళారనుకోండి, అప్పుడు వచ్చే ఆదాయము మరి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ లెవెల్ మన ఉత్పత్తుల్లో పళ్ళపొడిలో ప్రధానంగా గాలి తగలకుండా ఆ పిడకల్ని కాల్చి ఆ బూడిదని ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ గా మనం పళ్ళపొడి తయారు చేస్తాము. అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆ పళ్ళపొడి వాడినప్పటికీ దాన్ని వేలితోటి రుద్దుకోవాలి. మన ఉత్పత్తి తాలూకు వీడియోలో చెప్పాము. దానివల్ల ఒక్క దంతాలు, నోరు శుభ్రపడటమే కాకుండా మెదడుకి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా మనం బాగుపడటం అనేది గమనించవచ్చు. గోమయాన్ని ఉపయోగించి గోమయమును మూత్రంతో కలిపి భూమిని అమృతుల్యం చేసి అమృతంతో సమానమైన రుచి కలిగినటువంటి పంటలను పండించడమే కాకుండా, ఈ రోజున మనం వ్యవసాయంలో గోబర్ గ్యాస్ యూనిట్లు, చిన్న రైతులు చిన్న యూనిట్లు పెట్టుకుని గోబర్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా దాంట్లో గ్యాస్ ని బయటికి తీయడం వల్ల అది అత్యంత ఉత్తమమైనటువంటి ఎరువుగా తయారవుతుంది. దాన్ని పొలాల్లోకి పారించడం ద్వారా, అలాగే గ్యాస్ లో ఉపయోగించడం ద్వారా కొంత సేవ్ చేయొచ్చు. ఎల్పిజి సిలిండర్లు ఖర్చు తగ్గించుకుని మనం ఎంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చండి. ఇది వెనక నెట్ క్యాప్ వాళ్ళు ఊరూరా తిరిగి దీన్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు ఆవులు తగ్గిపోయినాయి, అలాంటి ప్రోత్సాహం కరువైపోయింది. ఇది ప్రధానంగా మన ఖర్చు విదేశీ మారక ద్రవ్యంలో ప్రధానంగా
ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం మీదనే ఆల్మోస్ట్ ఒక 70% వెచ్చిస్తున్నాం మనం. దాంతో మనం ఎన్ని ఎగుమతులు చేసినా కూడా మన రూపాయి బలపడకపోవడానికి ఎగ్నెస్ట్ డాలర్ ఇది ఒక ప్రధానమైన కారణం అండి. ఖచ్చితంగా చిన్న రైతులందరూ ఒక ఆవు 2 ఆవులు ఉన్నా కూడా వెనక ఇళ్లలో గోబర్ గ్యాస్ యూనిట్లు ఉండేవి. ఒకసారి కడితే అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు అలాగా పనిచేస్తూ ఉండేవండి. చిన్న తొట్టి, దాంట్లో పేడ తొక్కటం, ఒక 5 కేజీలు 10 కేజీలు 2 ఆవులు ఉంటే ఒక ఇంటికి సరిపడా ఎల్పిజి అవసరం లేకుండా వంట జరిగిపోయేదండి. అలాగే మరొకటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రసాయన ఎరువులు ప్లస్ పురుగు మందులు వీటి ఉపయోగం వల్ల లక్షలాది ఎకరాల భూమి సేద్యానికి పనికి రాకుండా పోతుందండి. మన ఒక దేశంలో మాత్రమే కాదు, ఇంకా ప్రపంచంలో మనకంటే చాలా దేశాల్లో తెలిసి గాని తెలియక గాని ఈ రసాయనికమైనటువంటి ఎరువులు వాడకం వల్ల చాలా తీవ్రమైన నష్టం జరిగి లక్షలాది ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది ప్రతి సంవత్సరం. దాన్ని వెనక్కి తీసుకురావాలంటే ఏకైక మార్గం ఒక పేడని ఉపయోగించడం మాత్రమేనండి. పేడని భూమిలో కలపటం ద్వారా, గోమాత సంచారం ద్వారా ఆ పేడ భూమిలో మైక్రోబియల్ యాక్టివిటీ చేసి దాని నుంచి గడ్డి పెరిగి మరలా అది ఆవు తిని మరలా పేడ వేసి ఈ సైకిల్ కంటిన్యూస్ గా కంటిన్యూ అయినప్పుడు మీకు భూమి మైక్రోబియల్ యాక్టివిటీ పెరగడమే కాకుండా సేంద్రీయ కర్బనం కూడా గణనీయంగా పెంచడానికి అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే ఈ మధ్య గల్ఫ్ దేశాల్లో కూడా వారి ఎడారి ప్రాంతాలను సస్యశ్యామలం చేసుకోవడానికి కూడా ఇదే పద్ధతిని వారు ఉపయోగిస్తున్నారు. మన దేశం నుంచి కొన్ని వందల టన్నుల పేడని వారు దిగుమతి చేసుకుని డైరెక్ట్ గా వారి భూముల్లో అప్లై చేసి వారి భూముల్ని సారవంతం చేసుకుంటున్నారు. ఇంతేకాకుండా మనం ఇవాళ గమనించినట్లయితే గోవుతో చేసినటువంటి ఇటుకల్ని ఎకలాజికల్ కన్స్ట్రక్షన్ అంటే తేలిక బరువు ఉంటుంది, గట్టిదనంలో ఏమాత్రం తీసిపోదు, ఎకలాజికల్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నారు. అలాగే గోమయంతో చాలా రకాలైనటువంటి పెయింట్స్ చేస్తున్నారు, నేచురల్ పెయింట్స్ చేస్తున్నారు. మట్టి గోమయం మిశ్రంతో చాలా రకాలైనటువంటి పెయింట్స్ చేస్తున్నారు, నేచురల్ కలర్స్ చేస్తున్నారు. దాని ద్వారా టాక్సిఫికేషన్ మనం ఇంట్లో ఇప్పుడు గోడలకి తలుపులకి ఎక్కడ చూసినా రసాయనాలతో కూడిన పెయింట్, వీటి వల్ల మనకు తెలియకుండా ఎంతో హాని జరుగుతుంది. అలా కాకుండా పర్యావరణహితమైనటువంటి ఇళ్ళు అందులో ఇటుకలతో కట్టుకోవటం, అలాగే ఈ పెయింట్స్ ఉపయోగించడం వల్ల దీనివల్ల ఎంతో మన ఆరోగ్యాలు, మన అందరి ఆరోగ్యాలు మెరుగుపడతాయి. ఎందుకంటే మన జీవితంలో సగం సమయం గడిపేది మన ఇంటిలోనే. అలాగే రాజస్థాన్ లో ఒక వ్యక్తి ఈ ఇటుకలతో కట్టినటువంటి ఇంటి వల్ల బయట లోపల ఉష్ణోగ్రతలు ఎంత తేడా వస్తున్నాయి ఏంటని ఆయన నిరూపణ చేశారు. మన దగ్గర కూడా కొందరు వాడుతున్నారు. అది ఎట్లా ఏంటి అనేది ప్రాసెస్ మనకి తెలుసు. దాంతో పెయింట్ ఎలా చేయాలి, బ్రిక్ ఎలా చేయాలి అని. సమయాభావం వల్ల లేకపోతే మనకి తగినంత నా దగ్గర ఉన్నటువంటి ఆవులు లిమిటెడ్ నంబర్ కాబట్టి ఒక్క పెయింట్స్ చేయటానికి మనము ప్రయత్నిస్తున్నాము. మీరు ఒక్కసారి ఊహించుకోండి, వెనకటి పచ్చటి లోగిళ్ళు, వాటి ముందున్న కళ్ళాపి ఈ రోజు ఉంటున్న పరిస్థితి చూసుకోండి ఎలా ఉంది. అన్ని వర్టికల్ బిల్డింగ్స్, 10 అంతస్తులు 20 అంతస్తులు 30 అంతస్తులు. దీన్ని ఏమంటారంటే దీన్ని పీజియన్ హోల్స్ అంటారండి. ఎక్కడ ఉంటాం మనం, దేనికోసం ఉంటున్నాము, మన చుట్టూ ఎటువంటి వాతావరణం ఉంది ఏంటి, మన ఆరోగ్యాలు ఎటువైపు పోతున్నాయి. ఇప్పుడు మనం మరొక విషయం ఏంటంటే పేడ, మనం ఏదైనా గోదావరి వ్యవసాయానికి గానీ మనం ఏ వస్తువు చేయడానికైనా పేడ సేకరణ తాజాదై ఉండాలండి. పేడ సేకరణ తాజాదై ఉండాలి. మరొకటి ఏంటంటే మా ఆవులు గ్రేజింగ్ వెళ్తాయి. గ్రేజింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మన గ్రౌండ్ లో పడింది అనుకోండి, ఇక్కడ మన పెంటపోగులోనో పొలంలోకి చేరుస్తాం. మన అడవిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పేడ వేస్తాయి కదా, రోజులో ఉదయం కాకుండా ఏదో ఒక టైంలో. దాన్ని సేకరించే పద్ధతి ఎలాగా, దానికోసం అని చెప్పేసి ఒక కవర్ లాగా మన దాని ఏదో ఒక ఆవు ఒక దూడో వీపు మీద కడితే ఆ వెళ్ళినటువంటి గోపాలకుడు అక్కడక్కడ పడినటువంటి పేడని అటు ఇటు ఒక ఆవు మీద కాకపోతే 2 ఆవుల మీద కట్టండి. ఎంత అయితే ఉందో రోజు కనీసం ఒక 30-40 కేజీల పేడ ఆ రకంగా సేకరణ చేయొచ్చు. ఎవరైనా గ్రేజింగ్ కి వెళ్లేవారు ఈ కౌ ఇన్ ఇండియాలో చెప్పారు వారు, సతీష్ చంద్ర దాస్ గుప్తా గారు. ఈ స్పెసిఫిక్ గా వెనకటి రోజుల్లో గ్రేజింగ్ వెళ్ళినప్పుడు పేడ సేకరణ ఎలా చేసేవారు ఖచ్చితంగా ఆయన సలహా ఇచ్చారు. అప్పట్లో గోపాలకుడు మంచివాడై ఉండాలనేది. మీరు గోవుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు మీ గోపాలకుడు ఎంత అప్రమత్తంగా ఎంతో తెలివితేటలతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి మంచి వ్యక్తులనే మనం గోపాలకులుగా పెట్టుకోవాలి. ఈ పేడ సేకరణ ఇట్లా చేసినట్లయితే కనీసం 40 కేజీలు అంటే చాలా విలువైన సంపద తిరిగి మన దగ్గరకు వచ్చినట్టు అవుతుంది. అలాగే మరొకమైన విషయం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉండి ఆసక్తి ఉండి పేడ లేక, చాలా మంది స్వచ్ఛమైన పేడ లేక వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. పేడ అవైలబిలిటీ పెరగాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు ప్రభుత్వాలు
రసాయన ఎరువులు వాడినందుకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇస్తున్నారు. కానీ గోదావరి వ్యవసాయం చేసే రైతులకి నామమాత్రపు సపోర్ట్ వెనకైతే నాకు తెలిసి ఆవు తీసుకొచ్చినప్పుడు అట కొన్నప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చేవారు అనేది నాకు తెలుసు. తర్వాత ప్రభుత్వం నుంచి ఏం వస్తుందో నాకు తెలియదు. ప్రభుత్వం నుంచి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకి ఖచ్చితంగా సహకారం పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యం గోత్పత్తులతో ముడిపడింది కాబట్టి గోత్పత్తుల వినియోగం పెరగాలి, అవేర్నెస్ పెరగాలి. అలంకరణ సామాగ్రి, పళ్ళ పొడి, ఎన్నో వాడాల్సిన వస్తువులు ఎన్నో ఉన్నాయండి గోత్పత్తుల నుంచి. కొనుగోలు పెరిగితే ఆటోమేటిక్ గా తయారు చేసేవారు 4 డబ్బులు వస్తాయి కాబట్టి ఆవులను పెంచడానికి ఆసక్తి చూపిస్తారు. ఇవాళ రోజున ఆవు అంటే ఒక భారంగా పరిగణించే స్థితి నుంచి దాని విలువ తెలియక చేస్తున్నాము, ఒక పాలనే ఆదాయ వనరుగా చూసి. అలాగే ప్రభుత్వాలు కూడా పశుపోషణ చేసే రైతులకు ఏదో ఒక రూపేణ రసాయనిక ఎరువులు సబ్సిడీ ఇచ్చినట్లుగానే దీనికి ఏదో ఒక రూపేణ మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఒక్క గోమాత వల్ల, ఈ గోమాత ఇచ్చే గవ్యాల వల్ల మనం ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని గమనించి మీరు నేను చెప్పింది కాకుండా అదనంగా ఇటువంటి సలహాలు ఏమన్నా ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కొందరైనా కానీ ఒక ఆవు 2 ఆవులు కనీసం ఒక ఆవు అయినా చేస్తే దాంతో మీరు ఒక పాల రూపేణ కాకుండా అనేక రకాలుగా మీరు అదనపు ఆదాయాన్ని పొందుతారు. అలాగే కుటుంబం అంతా ఆరోగ్యంతో సంతోషంగా గడుపుతుంది. అందరికీ ధన్యవాదాలండి. మరొకమారు నమస్కారం.